నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి విన్నర్ గా నిలిచారు. ఇక ఈయన రైతు బిడ్డ అనే ట్యాగ్ వేసుకుని సింపతి కూడా ప్లే చేస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మీరు గెలిస్తే వచ్చే డబ్బుతో ఏం చేస్తారు అని బిగ్ బాస్ అడగగా తాను రైతులకు ఇస్తాను అని చెప్పారు. పల్లవి ప్రశాంత్ గెలుపు అనంతరం ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద బీభత్సం సృష్టించారు. కాగా ఈ ఘటనపై చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ షోపై సిపిఐ నేత నారాయణ స్పందిస్తూ ఈ షో నిర్వాహకులపై అలాగే హీరో నాగార్జునపై వెంటనే కేసు వేయాలని తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉంటే టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ కూడా తనదైన శైలిలో స్పందించారు. అభిమానం పేరుతో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. పల్లవి ప్రశాంత్ సామాన్యుడు కనుక ఇంత ఇబ్బందులకి గురి చేస్తున్నారని కొందరు ఆరోపిస్తుంటే తానేమైనా దేశ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చాడా అని ఇంత హంగామా చేయడానికి అని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక స్పందించింది. అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా దారుణమని, మేము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కార్లను కొంటాము, వాటిని ఇలా క్షణాల్లో నాశనం చేయటం కరెక్ట్ కాదని, అభిమానం చూపించవచ్చు, నచ్చని వారిని వ్యతిరేకించవచ్చు, కానీ ఇలా దాడులు చేయడం దుర్మార్గమని, లోపల అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారనే జ్ఞానం కూడా లేకుండా కారుపై అటాక్ చేశారు అంటూ ప్రియాంక జైన్ ఫైర్ అయింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.